చూడండి, లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అయోధ్య యొక్క బాలరాముడు, అటువైపున వేరే దేవతలు ఉన్నాయి ఇందాక ఫోటోలో చూపించినట్టు. ఈరోజు అప్డేట్స్ వచ్చేసి వినాయకుని యొక్క పూజని అయితే పూర్తిగా చేయడం జరుగుతుంది. ఇటువైపున వేరే దేవతలు ఉన్నాయి. ఇది శివుడు పార్వతి ఇలా కళాకారులు ఇంకా వర్క్ చేస్తుండ్రు వినాయకుని పైన. వినాయకుని ఒక వాహనం వెలుక వచ్చేసి రెడీగా అయిపోయింది. పాదాలకు పూజ చేసి పూలు గిన జల్లి ఉన్నాయి పొద్దున్నే. గణేష్ కమిటీ వారి చందాలు అనేసి కలెక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ సంవత్సరం వినాయకుడు అనేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ అయోధ్య బాలరాముడు, వినాయకుడు, సప్తముఖ గణేష్ అని ఇక్కడ శివ పార్వతులు. ఇంకా మట్టి కళాకారులు చేస్తున్నారు. మట్టిని నున్నగా తొక్కేసి వేరే పైన ఫినిషింగ్ వర్క్ అక్కడ చేస్తారు చూడండి. ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. గణేష్కి అటు ఇటు వైపున వేరే దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా అయితే ఫ్లెక్స్లో మనకు చూపించారో సేమ్ అదేవిధంగా వినాయకుడు ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. 70వ సంవత్సరం కావడం సందర్భంగా 70 అడుగుల వినాయకుడిని నివేదిస్తారు. హైదరాబాద్లో ఖైరతాబాద్లో అత్యంత పెద్ద వినాయకుడు ఇక్కడే ఉంది. ఇప్పటివరకు ఛానల్ అయితే చూడని వారు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వినాయకుడు అయిపోయేంత వరకు పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. గణేష్ కమిటీ వాళ్ళు చందాలు ఇక్కడ కలెక్షన్ చేస్తారు. ఇక్కడ గణేష్ని చూడడానికి వర్క్ నడుస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు జనాలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. గణేష్ని ఒక బొజ్జ పైన చేస్తారు ఇప్పటికీ కళాకారులు. ఇందాక అది గట్టితో మట్టితో అది పెద్ద చేసిన తర్వాత దానిపైన ఫినిషింగ్ గురించి సన్నగా చేస్తారు. ఇటు పక్కన వచ్చేసి అయోధ్య యొక్క బాలరాముడు జూమ్ చేసి చూపిస్తున్నాను. సేమ్ అయోధ్యలో ఏ విధంగా ఉండో రాముడు ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారు. పై వరకు వినాయకుడు 70 అడుగులు ఉంది. ఈ సంవత్సరం వచ్చేసి 70వ సంవత్సరం కావడం సందర్భంతో ఇక్కడ కింద భాగంలో అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. అక్కడ దాని పైనకి వైట్ కలర్ వేయడం ఒకటే మిగిలింది అన్నట్టు.